వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ వంటలకి స్వాగతం. ఇవాళ మేము శనగపప్పు, పచ్చి శనగపప్పు సబ్బియ్యం పాయసం చేసి చూపిస్తాం. కొత్త వెరైటీ. మీరు తిని చూసి ఎలా ఉందో మాకు తెలపాలి, వాట్సాప్లో పంపించండి. హ్యాపీ. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. ఇప్పుడు మనము పచ్చి శనగపప్పు సగ్గుబియ్యం రెండు కలిపి నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్నాం 1 hour 2 hours నానబెట్టుకున్నాం. ఎందుకంటే ముందు నానబెట్టాలి. పచ్చి శనగపప్పు నానబెడితేనే తొందరగా అయిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా నానబెట్టాం. సగ్గుబియ్యం చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి నానబెట్టుకున్నాం. ఓకే, మనం ఈ పాయసానికి ముందుగా బెల్లం దంచి పెట్టుకున్నాం. బెల్లం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. బెల్లం కేజీ శనగపప్పు 1.5 kg ఉంటాయండి. కేజీ శనగపప్పు, కేజీ సగ్గుబియ్యం, బెల్లం 2 kg దాకా ఉంది. మనకి రుచి సరిపడా తీయదనాని కోసం వేసుకోవచ్చు. ఇవ్వండి జీడిపప్పు, ఇందులో వేసే ఐటమ్స్ జీడిపప్పు, గీ వేస్తాం. గీ మంచి ఫ్రై చేసి పక్కన పెట్టేసి అప్పుడు చొప్పున 200 grams 500 grams ఆహారాలతో ఇందులో వేసేవన్నీ బలమైనవి. నీళ్ళు కొరవ కూడా పోసేసేయండి. ఒకటేసారి తీసేద్దామా? అవన్నీ చూపిస్తాం. ఇదే చూపించాల్సిందే, అది చూపించేసిందా అంటే మనం చూసుకుంటే ట్రైలా. ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం పచ్చెనగపప్పు వేసుకున్నామండి. ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది. మెత్తగా అయిపోతే ఇంక మనం బెల్లం కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఇందులో పడుతుంది కాబట్టి కొంచెం లైట్గా నీళ్లు పోసి కరగబెట్టి దీనిలో వడగట్టుకోవాలి. ఓకేనా అండి? చూస్తున్నారా? తిప్పుకుంటాను, లేకపోతే ఉండగడతాను. ఇప్పుడు దాంట్లో ఇంకా ఏమి పాలు ఏమన్నా పోస్తారా? పాలు వేరా? ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నవి అందులో వేస్తారు. పాలు ఇష్టమైతే పోసుకోవచ్చు, కానీ ఎక్కువ పాలు పోయరు. బెల్లం వేస్తాం కాబట్టి పాలు పోయరు. బెల్లం వేస్తే పాలు పోయరు. దీంట్లో కల్లా వెరైటీ ఏంటంటే బెల్లమే. అన్నీ కూడా మంచి బలమైనవి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, అన్నిటికంటే ముందు నెయ్యి చాలా బలమైనది కాబట్టి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి. బలమైన ఆహారం. బెల్లం ఐరన్ ఉంటుంది, జీడిపప్పు, బాదం పప్పు. ఇప్పుడు ప్రతిరోజు బాదం పప్పు 3 కానీ 4 కానీ ఉదయాన్నే నానేసుకొని తినమని చెప్తున్నారు. మంచి ఆరోగ్యం అట్లా ఉంటాయని. న్యూట్రిషన్ ఫుడ్ అనమాట ఇదంతా. ఇప్పుడు చూడండి, ఇందాక కంటే కూడా కొంచెం చెక్కబడింది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం. బాగా మిక్స్ చేసి పెట్టుకున్నది పైన చల్లాలన్నమాట. ఎండు కొబ్బరి భలే టేస్ట్గా ఉంటుంది పాయసంలో. ఎండు కొబ్బరి పైన చల్లుకుంటే 2 గిన్నెలు అనమాట ఎండు కొబ్బరి చెట్టు. చిన్నవా పెద్దవే? మామూలు సైజ్ అండి. సూపర్ పాయసం అండి ఇది. అన్ని బలమైన ప్రతి ఒక్కరు తినచ్చు. జలుబు చేస్తాను అదే, ఎందుకంటే బెల్లం కాబట్టి. చలి రోజుల్లో ఎక్కువ తినాల్సిన బెల్లమే కాబట్టి చాలా టేస్ట్. దాని పౌడర్ అప్లై చేసుకున్నాం. తర్వాత ఇలాచీ పౌడర్ స్మెల్ కోసం అన్నమాట. స్మెల్ కోసం ఓకేనండి. ఈరోజు మనం ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాం అంటే ఇది స్పెషల్ అయిన ఐటెం అనమాట. పచ్చి శనగపప్పు, సగ్గుబియ్యం
పచ్చిశనగపప్పు కేజీ, సగ్గుబియ్యం 1/2 కేజీ, తర్వాత బెల్లం. బెల్లం ఏంటంటే టేస్ట్ సరిపడినట్టు బెల్లము మన అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తగ్గించుకుని. బెల్లం మంచిది కాబట్టి ఐరన్ కాబట్టి దీంట్లో ఎక్కువగానే ఉండాలి. 200 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు ఇవి ద్రాక్ష కిస్మిస్ అన్నమాట, 150 గ్రాములు బాదం పప్పు, ఇలాచి పౌడర్ మామూలు అనమాట. ఇవన్నీ కూడా కొలతలు ఉన్నా లేకపోయినా మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఏం కాదు. పాయసం చాలా అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే బెల్లము, నెయ్యి మంచిది. ఈ 2 ఐటమ్. ఇప్పుడు దించే ముందు మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఓకేనండి, అయిపోయింది పాయసం. ఈరోజు వేడివేడిగా దించి చేసి సర్వ్ చేసుకోవటమే. టేస్టీ ఫుడ్ అన్నమాట ఇది. బియ్యం పచ్చిశనగపప్పుతో సూపర్ గుమగుమలాడే పాయసం, బెల్లం పాయసం. తీసుకోండి, తలా ఒకటి తీసుకోండి. తిని చూపిరా. నేను కూడా తీసుకుంటాను, తిని చూపిస్తాను. తిని చూపితే కానీ చెప్పండి అందరూ ఒకేసారి. ఫస్ట్ ఆంటీ గారు చూస్తారు, చెప్పండి. మేము చేసాం కాబట్టి ఆంటీ గారు టేస్ట్ చేయాలి. బాగుంది. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ కొట్టండి. అన్నాననే కాదు, చాలా బాగుంది. అందరూ తినాల్సింది. మేము చేసాము. ఏ వయసు వాళ్ళైనా తినచ్చు, ఏ ఆరోగ్యం వాళ్ళైనా తినచ్చు. బెల్లం పాయసం, పచ్చెనగపప్పు, సబ్బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష అన్నీ వేసాము. నెయ్యి ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇలాచీ పౌడరు అన్నీ వేసాము. చాలా పసందుగా ఉంది. సరదాగా అప్పుడప్పుడు నెలకోసారి చేసుకొని తినచ్చు. ప్రతిదీ తినాలి, అందరూ తినాలి. అందరూ చెప్తున్నారు కాబట్టి ఎక్కువ ఈ ఫ్రూట్స్ తినమని, ద్రాక్షలు, డ్రై ఫ్రూట్స్ తినమని. అందుకని ఇవి వేసుకున్నాం. ఇంకా వసతి ఉండేవాళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇంకా 4-5 డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తింటే హెల్త్కి మంచిది, ఆరోగ్యం శుభకరం, చాలా బాగుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే మీరు ఇలా పాయసం చేసుకొని తినండి. ఇంకా కూడా దీంట్లో వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వంటలో మీ ముందు ఉంటాను.